ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసిరన్న. అట్లాంటిది ఏం లేదన్న. ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం. ఏప్రిల్ 13కు ప్రజాబాట ముగుస్తుంది. అంటే ఈ 4 నెలలు కూడా, నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు. అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్. అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం, ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం. ఈ 4 నెలల కాలంలో మా వల్ల ఒక 4 సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో. మా పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. ఏమోనా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే, అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీ హిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీ హిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే, పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటలేరు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇరిగేషను, రైతుల సమస్యలు అనేటటువంటి సీజనల్గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన, ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు, ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు. మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు అనేక మాటలు ఇచ్చిర్రు అక్కడ. ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము, అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు, ఇన్ని మాటలు ఇచ్చిపోయినారు అని. ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై జాగృతి. క్యా హువా అన్న, క్యా అన్న, ఎప్పుడైంది? ओके, हम जाके आए हैं ना वहाँ पे, पुलिस से बात करें, जो 2-3 लोगों के घर पे भी जाके आए थे ना, और क्लोजली देखेंगे. आज मैं यहाँ से निजामाबाद ही जा रही हूँ, तो बराबर उस इश्यू पे यहाँ से घर पे तो आप नहीं गए? हाँ ना, नहीं गए ना, देखेंगे ना एक बार वहाँ जाके बात करके. मैं आज भी जा रही हूँ निजामाबाद, इश्यू पे ज़रा सोचेंगे उसके बारे में. हम बहुत हमदर्द है, हमदर्दी से ही सोचेंगे है ना. थैंक यू. जय तेलंगाना. అంచనాలు పెరిగిన మాట వాస్తవం. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు వచ్చిన మాట వాస్తవం. అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం. 90% పనులు అయినాయి. 26 గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ. మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తవ్వి ఉన్నాయి. ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న కెనాల్స్, లింక్ కెనాల్స్, అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న 1700 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది. కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు. ఒకటి, మన దిక్కు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు. 2, ఆ 2 విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక 10,000 ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న మెయిన్ కెనాల్కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా. అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక నేను ఇంకా డీప్గా చెప్పదలుచుకోలే, కానీ గేట్లు వేస్తున్నారు, తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది. సో ప్రాజెక్ట్ని వేరే రకంగా వాడుకుంటున్నారు, రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం. అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్, సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, మహిళలకు, యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా ఎజెండా నచ్చి చాలామంది వస్తున్నారు, ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు.
కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో నేనేమంటున్నా, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అట్లేం లేదు, ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది, ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ, ప్రజా సమస్యల ఇష్యూ, వాటి మీద ఫోకస్ పెట్టినాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.